హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం మెనోపాజ్ గురించి తెలుసుకుందాం. పీరియడ్స్ ఆగిపోవటాన్ని మెనోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 50 ఏళ్ల వయసులో జరుగుతుంది. కానీ 1-2-3 సంవత్సరాల ముందు నుంచి, అంటే 45 దాటిన దగ్గర నుండి 46-47 సంవత్సరాల నుంచి కొంచెం ఇర్రెగ్యులారిటీ ఎక్కువ అవుతుందన్నమాట. అంటే సైకిల్స్ 20 రోజుల ముందు రావటం కానీ 40 రోజుల తర్వాత ఫ్లో ఎక్కువ అవటం, తక్కువ అవటం, వీటిని పెరిమెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. ఈ డేట్స్ ప్రొలాంగ్ అవుతూ ఒక టైంలో ఆగిపోతాయి. దీన్ని మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్తో ఉండేటప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం ఒకటి, రెండోది బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, తర్వాత నైట్ స్వెట్స్ వస్తాయి అన్నమాట. అంటే రాత్రిపూట ఉన్నట్టుండగా వేడిగా చలి కూడా అనిపిస్తుంది. తర్వాత హాట్ ఫ్లషెస్ అంటాం. హాట్ ఫ్లషెస్ అంటే మామూలుగా ఉండి కూడా చెమటలు పడుతూ ఉంటాయి, రకమైనటువంటి బాడీ అంతా హీట్ ఎక్కినట్టుగా ఉంటుంది. ఇంకా నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. బోన్ పెయిన్స్ అనమాట, అంటే నడువు నొప్పి కానీ కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ వీటన్నిటి మూలాన. అండ్ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళకి ఇరిటేషన్గా అలా కూడా ఉంటుంది. ఇవన్నీ ఎందుకనంటే కొన్ని హార్మోన్స్ బాగా తగ్గిపోవటం వల్ల బాడీ రియాక్షన్ అనమాట ఇది. సో ఇదంతా స్మూత్గా జరగాలంటే మెడికల్గా టెస్ట్లు, అంటే షుగరు, బీపీ, థైరాయిడ్ ఉంటే కంట్రోల్ చేసుకోవటం, డైట్ బాగా ప్లాన్డ్గా తీసుకోవటం, వాటర్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్సర్సైజు, యోగా, మెడిటేషన్ ద్వారా వీటన్నిటిని పెద్దగా ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు. లేదు బాగా ఇబ్బందిగా ఉంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మెనోపాజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫర్దర్ వీడియోస్ చూడండి.